ఖచ్చితంగా మన కోసం ప్రాణాలు ఇచ్చిండు. శ్రీకాంతాచారి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో అమరవీరుడు ఈశ్వరాచారి ఇవాళ మన కోసం మన జాతి కోసం ఇవాళ ప్రాణాన్ని ఇచ్చిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు, అరెస్టులకు భయపడేది లేదు, బరాబర్ కొట్లాడతాం, పోరాడతాం. బీసీల ఐక్యత. జోహార్ ఈశ్వరాచారి, జోహార్ ఈశ్వరాచారి, జోహార్ ఈశ్వరాచారి. ఎక్కడికక్కడ రాస్తారోకలు చేయండి, నిరసన చేయండి, ఎక్కడికక్కడ పోరాటాలు చేయండి. ఉద్యమాన్ని ఆపేయలేదు. ఇవాళ కాంగ్రెస్ ని బీజేపీని బొంద పెట్టడానికి బీసీ సమాజం అంతా మేల్కొనాలి. బీసీల శవాల మీద ఇలా అన్యాయం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇలా ఆయన చావుతా కాదు. ఈశ్వరాచారి అమరవీరుడు, ఈశ్వరాచారి అమరవీరుడు. బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని మనము ఎన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఇస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి అన్న పాలన మరి ఇస్తామంటే మనం అందరం ఓట్లేసడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మరి 42% ఇస్తానని ఇవ్వకుండా ఉండేసరికి మరి ఆ సాయి చందు చారి ఏమైందంటే ఎందుకు ఇస్తలేడు అక్క అని మమ్మల్ని కూడా అడిగితే ఇస్తలేరని మేమందరం కూడా ధర్నాలు చేస్తున్నాము, ఊళ్ళల్లో పోతున్నాము. మరి బీసీలకు చెందే ఓట చెందట్లేదు, ఇదే నా బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన మాతో చెప్పడం జరిగింది. మరి ఈలోపు మరి ఏం జరిగిందంటే నిన్న సాయంత్రము మల్లన్న కాడికి పోయి బీసీలందరూ ప్రతి ఒక్క కూడా ఇక్కడైతే ధర్నాని అయితే చేస్తూనే ఉన్నారు. ధర్నాలో కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులు వీళ్ళందరూ కూడా లిఫ్ట్ చేసి కూడా వాళ్ళు వ్యాన్లోకి ఎక్కడం చూస్తూనే ఉన్నాం. దౌర్జన్యంగా ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బీసీ నాయకులు కూడా పోలీసులందరూ కూడా పోలీసులందరూ కూడా రావడం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా దౌర్జన్యంగా లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సాయి ఈశ్వర్ మరణం కూడా చాలా వరకు కూడా బీసీలందరికీ కూడా ఒక చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. కాకపోతే వాళ్ళందరినీ ఎలా చూసుకోవాలనే దానిపై కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బీసీలందరూ కూడా ఆడవాళ్ళని కూడా వీళ్ళు చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా దౌర్జన్యంగా ఎట్లా చూసుకోవచ్చు. ఈ దుర్మార్గాన్ని చూస్తా ఉన్నారు కదా, బీసీలను బలిపెడుతున్నటువంటి రేవంత్ సర్కార్ దుర్మార్గాలు చూస్తా ఉన్నారు కదా. శాంతియుత ప్రదర్శన చేస్తా ఉంటే ప్రభుత్వం నుంచి హామీ రావాలని బీసీలను మోసగించినటువంటి రేవంత్ సర్కార్ నుంచి హామీ రావాలి కదా. ఆ ప్రాణత్యాగానికి విలువ లేదా? ఈ నిర్బంధం ఎందుకు? ఈ నిర్బంధ కాండను బీసీలు యావత్ రాష్ట్రంలో ఖండిస్తా ఉన్నారు. జై తెలంగాణ, బీసీల ఐక్యత వర్ధిల్లుతుంది. రేవంత్ సర్కార్ కు బీసీలు బుద్ధి చెప్పి మేడం బీసీలందరూ కూడా ఇక్కడ ఐక్యంగా ఉన్నా కానీ పోలీసులు కూడా దౌర్జన్యం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదని బీసీలందరూ కూడా చెప్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? ఇది దుర్మార్గం రేవంత్ సర్కార్, ఇది దుర్మార్గం చర్య, ఈ దుశ్చర్య. ప్రాణ త్యాగాలకు కూడా విలువనీయకుండా లెక్క చేయకుండా ఇవాళ బీసీల మీద దమనకాండ, ఈ పోలీసుల దమనకాండ ఖండిస్తా ఉన్నాము. చూస్తున్నారు పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు. ఈ దౌర్జన్యాన్ని ఈ పోలీసుల దమనకాండను చూస్తా ఉన్నాం. ఇక్కడ శాంతియుత ప్రదర్శన కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు కదా. ఈ కడుపు మండదా? బీసీలు ఎట్లా సహిస్తారు, ఎట్లా భరిస్తారు? ఎందుకు మాట ఇచ్చిండ్రు? కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఎందుకు మాట ఇచ్చిండ్రు? ఎందుకు మోసం చేస్తా ఉంది? బీసీలను ఎందుకు బలి పెడతా ఉంది? ఇవాళ 23% కూడా కాదు, 17% బీసీలను స్థానిక సంస్థల రిజర్వేషన్లు పడగొట్టి ఇవాళ ఈ దుర్మార్గానికి, దాష్టికానికి, ఈ దౌర్జన్యకాండకు రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించక తప్పదు. జై తెలంగాణ, జై బీసీ. అన్న నమస్తే సుదర్శన్. ఎట్లా చూసుకోవచ్చు? బీసీలందరూ కూడా ఇక్కడ దౌర్జన్యంగా అయితే లిఫ్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాకపోతే 17% రిజర్వేషన్ కూడా అమలు చేసింది. ఎట్లా చూసుకోవచ్చు?
దీన్ని మొత్తం కూడా బీసీలను మోసం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా బీసీలు ధర్నా చేస్తుంటే వాళ్ళని ఎత్తుకోబోతుంటారు. మీరు ఒకసారి చూడండి, మొత్తం విజువల్స్ లో చూసుకుంటే మనం మొత్తం కూడా బీసీలను లిఫ్ట్ చేసి అక్కడ తీసుకెళ్తా ఉన్నారు. అంటే వాళ్ళు అడుగుతుంది ఏంది, న్యాయమైన డిమాండ్. అసలు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో గతంలో దాన్ని అడుగుతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం చెప్పలేక ఇదంతా కూడా చేస్తాం. సాయేశ్వర్ కూడా క్యూ న్యూస్ ఆఫీస్ ముందు కూడా ధర పెట్రోల్ పోసుకొని అందించుకోవడం కూడా చూస్తున్నాను. అతని ప్రాణం కూడా పోయింది కదా. వాళ్ళందరూ కూడా పార్టీ ఎలాంటి సమాధానం చెబుతుంది? పార్టీ సమాధానం కాదు, యాక్చువల్ గా పార్టీ కాదు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం చెప్పాలి. అది వెళ్ళింది ఏంటంటే అసలు యాక్చువల్ గా బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో అతను వచ్చిండు కాబట్టి అతను 100% ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికి. తర్వాత బీసీ నాయకులకు సంబంధించి అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. బీసీ ప్రాణం కూడా కోల్పోయింది కదా. బీసీలందరూ కూడా ఒక తీరణ లోటు ఇది. ఎట్లా చూసుకోవచ్చు? ఈ లోటుని ఎలా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? మరొక ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. అదే చూసుకున్నట్లయితే బీసీలందరూ కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు అందరూ కూడా లిఫ్ట్ చేయడం చూస్తున్నాను. బీసీలకి ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పే దానిపై కూడా బీసీలందరూ కూడా చాలా వరకు కూడా పోరాడుతున్నారు. అదే చూసుకున్నట్లయితే బీసీ నాయకులందరూ కావచ్చు, బీసీలందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఒక వ్యాన్ లోకి అయితే తీసుకుపోవడం చూస్తున్నాను. వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వాళ్ళందరినీ వ్యాన్ లో వేయడం చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ అడుగుతామని వాళ్ళందరూ కూడా చూస్తున్న టైంలో కూడా వాళ్ళందరూ కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అన్యాయం చేస్తూనే ఉన్నారు. అలా ఏం బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో కష్టపడుతున్నట్టు కూడా చూస్తున్నాం. ఒక మనిషి ఆత్మార్పణ చేసుకోవడం కూడా చాలా వరకు కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఇంతకు ముందు కూడా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒక మనిషి శ్రీకాంతాచారి కూడా ఒకప్పుడు పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణ చేసుకోవడం చూస్తున్నాం. అదే తరహాలో చూసుకున్నట్లయితే బీసీల నుంచి కూడా సాయేశ్వర్ చారి కూడా అదే తరహాలో కూడా బీసీల కోసం ఒకప్పుడు శ్రీకాంతాచారి చేసింది, ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే బీసీలందరికీ కూడా ఎలాంటి న్యాయం జరుగుతుందనే దానిపై కూడా ఎంతో మంది కూడా చాలా వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కూడా వాళ్ళందరూ పోరాడుతుంటే ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 22% రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థల్లో కూడా రావడం చూస్తున్నాను. అలాగే 17% రిజర్వేషన్ కూడా ఇప్పుడు బీసీలకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా అమలు చేయడంపై కూడా సాయేశ్వర్ చారి కూడా క్యూ న్యూస్ ఆఫీస్ ముందు కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేయడం కూడా చూస్తున్నాను. దాని గురించి ఎంతో మంది కూడా నాయకులను కూడా మనం మాట్లాడినా, కాకపోతే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మనందరం వీళ్ళందరినీ కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. బీసీ నాయకులు ఎలాంటి దానిపై కూడా వీళ్ళందరూ కూడా స్పందిస్తారు, ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు, ఎలా స్పందిస్తారు అనే దానిపై కూడా చూస్తున్నాను. బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం చూస్తూనే ఉన్నాం. అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళందరూ కూడా శాంతియుతంగా చేసుకుంటా అని చెప్పినా కానీ పోలీసులు కూడా దౌర్జన్యంగా వాళ్ళందరినీ కూడా వ్యాన్లలోకి ఎక్కియడం, వాళ్ళందరినీ కూడా తీసుకుపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. మనందరం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళందరం కూడా బీసీలకి రిజర్వేషన్ వస్తుందా అనే దానిపై కూడా ఎంతో మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బీసీలకు వచ్చే రిజర్వేషన్ ఎంత ఉంది, 42% రిజర్వేషన్ వచ్చిద్దా రాదా అనే దానిపై కూడా ఇది ఎక్కడ న్యాయము? ఇది ఎక్కడ అన్యాయము? మేము పోతానే ఉన్నాం కదా.